ఈరోజు 2024 సెప్టెంబర్ 27న వేరువేరు తెలుగు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, దానికి అనుబంధంగా కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలు ఏంటంటే ఉన్నాయో అది ఇప్పుడు చర్చిద్దాం. దీనిలో ముందుగా ఈరోజు మన హిందూ న్యూస్ పేపర్ ఒకసారి చూసినట్లయితే దానిలో వరల్డ్ ర్యాబిస్ డే ట్రేసింగ్ ది జర్నీ ఫ్రమ్ మిత్స్ టు మోడర్న్ మెడిసిన్ అనేటటువంటి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే రేపు అంటే 28 సెప్టెంబర్ అనేది ప్రపంచ ర్యాబిస్ దినోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఈ వరల్డ్ ర్యాబిస్ డే గురించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వస్తాయి ఈ ప్రశ్నలు అనే అంశాన్ని ఒకసారి మీకు చెప్తాను చూడండి. దీనిలో ఎలా ఇచ్చాడంటే ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం లేదా వరల్డ్ ర్యాబిస్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే సెప్టెంబర్ 28న ఈ వరల్డ్ ర్యాబిస్ డేని నిర్వహిస్తూ ఉంటారు సాధారణంగా. అయితే ఈ వరల్డ్ ర్యాబిస్ డే గురించి ఒకదాని గురించే కాకుండా దీనికి సంబంధించి మరిన్ని అంశాలని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఎగ్జామ్స్లో గత ఎగ్జామ్స్లో గ్రూప్ 1 నుంచి కానిస్టేబుల్ వరకు ఉన్నటువంటి అనేక పోస్టుల్లో ఈ ప్రశ్నలు అడిగారు. దానికి సంబంధించి ఏ ప్రశ్నలు అడిగారో ఒకసారి చూద్దాం. ప్రపంచ ర్యాబిస్ డే ప్రతి సంవత్సరం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అనే ప్రశ్న వస్తుంది. ఎవరు నిర్వహిస్తారంటే గ్లోబల్ ఎలియన్స్ ఫర్ ర్యాబిస్ కంట్రోల్ అని GARC అనే ఒక సంస్థ ఉంటుంది. GARC అంటే గ్లోబల్ ఎలియన్స్ ఫర్ ర్యాబిస్ కంట్రోల్ అనేటటువంటి ఒక సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఉంటుంది. దీని ఆధ్వర్యంలో ప్రపంచ ర్యాబిస్ డే అని సాధారణంగా నిర్వహిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి. అదేంటంటే అసలు వరల్డ్ ర్యాబిస్ డే, ఈ వరల్డ్ ర్యాబిస్ డే అనే దాన్ని దేని స్మరణగా, దేన్ని పురస్కరించుకొని ఈ వరల్డ్ ర్యాబిస్ డేని ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 28న నిర్వహిస్తారంటే లూయిస్ పాశ్చర్ యొక్క వర్ధంతి, అంటే ఆయన డెత్ యానివర్సరీ ఆఫ్ లూయిస్ పాశ్చర్ అన్నమాట. ఇందుకే లూయిస్ పాశ్చర్ అంటే ఎవరు అది కూడా ఒకసారి మీకు చెప్తాను. అదేంటంటే ర్యాబిస్ వ్యాధికి మొట్టమొదట వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే లూయిస్ పాశ్చర్. జాగ్రత్త గుర్తుంచుకోండి, ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి అనేక ఎగ్జామ్స్లో. ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్స్లో అయినా సరే ఎక్కువగా వస్తున్నటువంటి ర్యాబిస్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ర్యాబిస్ డిసీజ్కి వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరు అని అంటే లూయిస్ పాశ్చర్. ఈ లూయిస్ పాశ్చర్ యొక్క డెత్ యానివర్సరీ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 28 అంటే రేపు అనమాట, సెప్టెంబర్ 28న వరల్డ్ ర్యాబిస్ డేగా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఈ లూయిస్ పాశ్చర్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి సైంటిస్ట్ అనమాట. ఈయన మొట్టమొదట ర్యాబిస్కి వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగిందనమాట. అసలు ఈ మొట్టమొదటి ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని మొట్టమొదటి ఎప్పుడు చేశారంటే 2007 సంవత్సరం నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు అనమాట. మొట్టమొదటి 2007లో చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 28న నిర్వహించడం జరుగుతుంది. అయితే రేపు నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ ర్యాబిస్ డే 2024, ఈ ప్రపంచ ర్యాబిస్ డే 2024 యొక్క మెయిన్ థీమ్ ఏంటి అనే ప్రశ్న చాలాసార్లు అడుగుతాడు. డెఫినెట్గా వచ్చే ఎగ్జామ్స్లో అంటే సాధారణంగా ఏదైనా ఒక డే గురించి మనం ప్రశ్న రావాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధించిన థీమ్ కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుందన్నమాట. అందువలన దీన్ని తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఇంతకీ ప్రపంచ ర్యాబిస్ డే 2024 యొక్క థీమ్ ఏంటి అంటే బ్రేకింగ్ ర్యాబిస్ బౌండరీస్. బ్రేకింగ్ ర్యాబిస్ బౌండరీస్ అనేది ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం 2024 యొక్క థీమ్గా ఉందన్నమాట. అయితే ఇక్కడ నేను GARC గురించి చెప్పాను కదండి. GARC గురించి అంటే గ్లోబల్ ఎలియన్స్ ఫర్ ర్యాబిస్ కంట్రోల్ గురించి చెప్పాను కదండి. ఈ GARC అనేది ఒక లక్ష్యాన్ని కలిగి ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే GRAC ప్రకారం అంటే GARC ప్రకారం ఎప్పటికల్లా ప్రపంచంలో ర్యాబిస్ వ్యాధి లేకుండా చేయాలని లక్ష్యంగా కలిగి ఉంది అని అంటే 2030 నాటికి అసలు ప్రపంచంలో ర్యాబిస్ వ్యాధి లేకుండా చేయాలని ఈ GARC అనేది అంటే గ్లోబల్ ఎలియన్స్ ఫర్ ర్యాబిస్ కంట్రోల్ అనేది ఒక లక్ష్యంగా కలిగి ఉందన్నమాట. ఇది సాధారణంగా ఈ ర్యాబిస్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకొక విషయం చెప్తారండి. ఈ ర్యాబిస్ వ్యాక్సిన్కి మొట్టమొదట కనిపెట్టినటువంటి లూయిస్ పాశ్చర్ ఎవరికి ఆ ర్యాబిస్ వ్యాక్సిన్ని ఇవ్వడం జరిగింది అనేది కూడా మీకు చెప్తానండి. అది ఎవరికేనంటే 1885 జూలై 6వ తేదీన జోసెఫ్
మీస్టర్ అనేటటువంటి ఒక వ్యక్తికి, జోసెఫ్ మీస్టర్ అనే ఒక వ్యక్తికి ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ని లూయిస్ పాశ్చర్ దాన్ని తయారు చేసి లూయిస్ పాశ్చర్ జోసెఫ్ మీస్టర్కి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారండి? జూలై 6, జూలై 6వ తేదీన జోసెఫ్ మీస్టర్కి ఆ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ జూలై 6 కూడా మనకి ఇంపార్టెంటే. జూలై 6 అనే దాన్ని దీని సందర్భంగా, అంటే జోసెఫ్ మీస్టరు మొట్టమొదటి ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన వరల్డ్ జూనోసిస్ డే జరుపుతుంటారన్నమాట. అంటే ప్రపంచ జూనోసిస్ దినోత్సవం అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జనరల్ స్టడీస్ అంశాలు కూడా ఈ విధంగా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి దీనికి సంబంధించి. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటంటే పాకిస్తాన్ బ్రేసెస్ ఫర్ ట్రాన్సిషనల్ పెయిన్ యాజ్ IMF ఓకేస్ $7 billion లోన్ ఇన్ ఇట్స్ 24th పేఅవుట్ అనేటటువంటి ఒక ఆర్టికల్ అనేది మనకి హిందూ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఎందుకనంటే పాకిస్తాన్ అనేది దివాలాకి అంచులో ఉంది కాబట్టి ఈ దివాలా నుంచి గట్టెక్కడం కోసం IMF నుంచి అనేకమైనటువంటి ప్యాకేజీలని ఆ దేశం కోరుతోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఇప్పుడు మరొక ప్యాకేజీని IMF అనేది ఈ పాకిస్తాన్కి ప్రకటించడం జరిగింది. అది ఎంత ప్యాకేజ్ అంటే ఏకంగా $7 billion ఇవ్వడం కోసం పాకిస్తాన్కి IMF అనేది అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందనమాట. దీనికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి అనే అంశాన్ని చూద్దాం. పాకిస్తాన్ దేశానికి ఈ మధ్యకాలంలో IMF ఎంత రుణ ప్యాకేజీలు ఇవ్వాలని నిర్ణయించింది అని అంటే $7 బిలియన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. దానిలో భాగంగా టెమ్ వైజ్గా ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు IMF నుంచి అనేకమైనటువంటి ప్యాకేజీలు తీసుకుంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి $7 బిలియన్ అనేవి ఎన్నోసారి IMF ఇస్తున్నటువంటి ప్యాకేజీ అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. అది ఇక్కడ ఇచ్చాడు కదండి, 24th పేఅవుట్ అంటే 24వసారి IMF నుంచి ఈ పాకిస్తాన్ అనేది ఈ ప్యాకేజ్ తీసుకుంటుందన్నమాట. అయితే ఇప్పుడు మనం IMF గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో అల్లాడుతున్నటువంటి దేశాలకి అవి అభివృద్ధి పదంలో చేర్చే విధంగా వాటికి సహకారం అందించడం కోసం IMF అనేటటువంటి సంస్థ ఏర్పాటైంది. ఆ IMF ఎప్పుడు ఏర్పాటైందంటే 1945 డిసెంబర్ 27న IMF అనేది ఏర్పాటు చేయబడింది అనమాట. IMF అంటే అర్థం ఏంటండి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఈ IMF యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే యుఎస్ఏలోని వాషింగ్టన్లో ఉందన్నమాట. వాషింగ్టన్లో IMF యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇందుకే IMFలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అంటే మొత్తం 190 దేశాలు ఉన్నాయి, 190. అయితే ఈ 190 దేశాల్లో 189 దేశాలు UN దేశాలు అయితే ఒక్క దేశం మాత్రం కొసావో. ఈ కొసావో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేనప్పటికీ కూడా ఈ IMFలో మాత్రం దానికి సభ్యత్వం ఉందన్నమాట. ఆ విధంగా కొసావోతో కలిపి మొత్తం 190 దేశాలు IMFలో ఉన్నటువంటి సభ్య దేశాల కింద ఉన్నాయన్నమాట. అలాగే ప్రస్తుతం IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టినా జార్జివా ఉన్నారనమాట. క్రిస్టినా జార్జివా గారు MD మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అలాగే డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపీనాథ్ గారు, మన ఇండియాకి చెందినటువంటి గీతా గోపీనాథ్ గారు ఉన్నారు. అలాగే IMFకి ప్రధానమైనటువంటి ఆర్థికవేత్త అంటే చీఫ్ ఎకనమిస్ట్ ఎవరు అంటే పియర్రీ ఒలివర్ గురించెస్. ఈ పియర్రీ ఒలివర్ గురించెస్ అనే ఆయన ప్రధానమైనటువంటి ఆర్థికవేత్త కింద ఉన్నారు. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన చూడండి, IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IMF హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? యుఎస్ఏలోని వాషింగ్టన్. IMF ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1945 డిసెంబర్ 27th. IMF యొక్క ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత? 190. IMF ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? క్రిస్టలినా జార్జివా. అలాగే IMF డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? గీతా గోపీనాథ్. IMF యొక్క చీఫ్ ఎకనమిస్ట్ ఎవరు అంటే పియర్రీ ఒలివర్ గురించెస్. ఇది మన IMFకి సంబంధించినటువంటి ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్ మరొక ఆర్టికల్కి వెళ్దాం. US ఫైల్స్ $100 million క్లెయిమ్
ఓవర్ బాల్టిమోర్ బ్రిడ్జ్ కొలాప్స్ అని ఒక ఆర్టికల్ అనేది ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. దానికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ దుర్ఘటనలో అత్యధికంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ఇండియన్సే. ఆ ఇండియన్స్ కారణంగానే ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ దుర్ఘటన జరిగింది అని యుఎస్ఏ భావిస్తోంది. అందువలన ఈ అంశం గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అదేంటంటే దీని మీద భవిష్యత్ ఎగ్జామ్స్లో ప్రశ్నలు ఎలా వస్తాయంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడ కూలిపోయిన బాల్టిమోర్ బ్రిడ్జ్కు నష్టపరిహారం కొరకు కోర్టులో యుఎస్ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే యుఎస్లోని మేరీల్యాండ్లో ఉన్నటువంటి బాల్టిమోర్ బ్రిడ్జ్. ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ ఎక్కడుందండి? యుఎస్లోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఉందన్నమాట. అయితే ఈ యుఎస్లోని బాల్టిమోర్ బ్రిడ్జ్ అనేది ఏ నది మీద నిర్మించబడింది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ అనేది చాలా అందరూ అకస్మాత్తుగా ఒక్కసారిగా బ్రిడ్జ్ కూలిపోవడం అనేది చాలా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే అంత పెద్ద బ్రిడ్జ్ కూలిపోవడం అనేది అంత సాధారణ విషయం కాదు. అందువల్ల ఇది ప్రపంచవ్యాప్తమైనటువంటి దృష్టిని సాధించినటువంటి నేపథ్యంలో ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ గురించి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ ఏ నది మీద నిర్మించారు అంటే పటాప్స్కో. ఈ పటాప్స్కో అనేటటువంటి నది మీద ఈ పటాప్స్కో అనేటటువంటి నది అంటే యుఎస్లో ఉన్నటువంటి పటాప్స్కో అనేటటువంటి నది మీద ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగిందనమాట. ఇందుకు ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ అనేది ఒక ఐరన్ బ్రిడ్జ్ అనమాట. ఇనప రాడ్స్తో నిర్మించినటువంటి బ్రిడ్జ్ మాట. ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ని ఎప్పుడు నిర్మించారంటే 1972 నుంచి 77 మధ్యలో దీన్ని నిర్మించారు. 77లో దీన్ని పబ్లిక్ ట్రాఫిక్కి విడిచిపెట్టడం జరిగిందనమాట. అయితే ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్కి మరో పేరు కూడా ఉంది. దాని పేరు ఏంటి అంటే ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అంతేకాకుండా కీ బ్రిడ్జ్, సింపుల్గా కీ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తుంటారు. అలాగే దీన్ని బెల్ట్ వే బ్రిడ్జ్ అని కూడా పిలుస్తుంటారు. బెల్ట్ వే బ్రిడ్జ్ చూసారండి, 3 పేర్లు కూడా ఉన్నాయి. బాల్టిమోర్లో ఉంది కాబట్టి దాన్ని బాల్టిమోర్ బ్రిడ్జ్ అని మనం సాధారణంగా పిలుస్తున్నాం. కానీ ఆ బాల్టిమోర్ బ్రిడ్జ్కి వేరే పేర్లు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ అని ఒకటి, అలాగే కీ బ్రిడ్జ్ అని ఇంకో పేరు, అలాగే బెల్ట్ వే బ్రిడ్జ్ అని ఇంకో పేరు ఉందన్నమాట. అయితే ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు ఈ మధ్యకాలంలో కూలిపోయింది అని అంటే 2024 మార్చ్ 26న ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ అనేది కూలిపోవడం జరిగింది. ఈ బాల్టిమోర్ బ్రిడ్జ్ 2024 మార్చ్ 26న ఏ కారణంగా కూలిపోయింది అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అది ఏ కారణంగా అంటే సింగపూర్ హెడ్ క్వార్టర్గా రిజిస్టర్ అయినటువంటి ఒక కంటైనర్ షిప్ అనేది ఈ బ్రిడ్జిని ఢీకొనగానే వెంటనే ఆ బ్రిడ్జ్ కూలిపోయిందనమాట. అంటే ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి కింద పిల్లర్ని ఒకదాన్ని ఢీక్కుందనమాట. ఒక్క పిల్లర్ని ఢీక్కునేటప్పటికి మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయిందనమాట. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా పెద్ద ఇష్యూ కింద మారిపోయింది. దానిలో ఈ బ్రిడ్జ్ కూలిపోయిన సంఘటనలో చాలా వ్యక్తులు చనిపోవడం కూడా జరిగిందనమాట. ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రశ్న చెప్తున్నాను. ప్రశ్న ఏ విధంగా వస్తుందనంటే బాల్టిమోర్ బ్రిడ్జ్ 2024 మార్చ్ 26న ఏ కారణంగా కూలిపోయింది అనే ప్రశ్న వస్తుంది. అది ఎందుకంటే సింగపూర్ కేంద్రంగా ఉన్నటువంటి ఎంవి డాలీ, చూడండి ఆ షిప్ పేరు ఎంవి డాలీ. ఈ ఎంవి డాలీకి ఇంకో పేరు కూడా ఉంది. అదేంటంటే సాల్వడార్ డాలీ. ఈ సాల్వడార్ లారీ లేదా ఎంవి డాలీ అనేటటువంటి పేరున్నటువంటి ఒక కంటైనర్ షిప్పు ఈ బ్రిడ్జ్ బాల్టిమోర్ బ్రిడ్జ్ యొక్క పిల్లర్ని ఢీకొనడం వలన బాల్టిమోర్ బ్రిడ్జ్ అనేది 2024 మార్చి 26వ తేదీన కూలిపోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆ విషయం ఈ పేపర్లో ఎందుకు వచ్చింది, ఈ విషయం ఎందుకు ఈ పేపర్లో మెన్షన్ చేశాడు అని అంటే బాల్టిమోర్ బ్రిడ్జ్ కూలిపోవడానికి కారణం ఎంవి డాలీ నౌక ఢీకొనడమే కారణం అని నిర్ధారించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అంటే అమెరికా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు మేరీల్యాండ్ కోర్టులో ఈ బ్రిడ్జ్ కూలిపోవడానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. ఇందుకీ ఈ ఎంవి డాలీ నౌకకి వ్యతిరేకంగా ఎంత నష్టపరిహారాన్ని కోరుతున్నారు అంటే $100 మిలియన్. ఇక ఇచ్చాడు కదండి, $100 మిలియన్, $100 మిలియన్ నష్టపరిహారం ఇవ్వాలని వీళ్ళు మేరీల్యాండ్ కోర్టులో కేసు వేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఎంవి డాలీలో క్రూ
అంటే క్రూ అంటే నౌకలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని క్రూ అంటారు, CREW. ఈ క్రూ అత్యధికంగా ఏ దేశానికి చెందిన వాళ్ళంటే అందరూ కూడా మన వాళ్ళే, ఇండియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. అందువల్లనే ఈ అంశం అనేది మన ఇండియాలో అత్యంత ప్రధానమైనటువంటి అంశంగా ఉందన్నమాట. అందువల్ల దీని మీద ప్రశ్నలు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ మరో ప్రశ్న చూడండి. ఇది ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఎలా ఇచ్చాడంటే ఈరోజు న్యూస్ పేపర్లో L69 G4 కంట్రీస్ సీక్ అర్జెంట్ రిఫార్మ్ ఆఫ్ UNSC అనే ఒక ఆర్టికల్ ఇచ్చాడు. చూడండి, L69 G4 కంట్రీస్ సీక్ అర్జెంట్ రిఫార్మ్ ఆఫ్ UNSC అనేటటువంటి ఒక ఆర్టికల్ని ఈరోజు న్యూస్ పేపర్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్థం ఏంటంటే UNSCలో సంస్కరణల కోసం, అంటే అత్యవసరంగా సంస్కరణలు చేయాలని, UNSCలో సంస్కరణలు చేయాలని L69 గ్రూపు, G4 గ్రూపు సంబంధించినటువంటి కంట్రీసు ఒక డిమాండ్ చేశాయి అని ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇందుకు ఏంటి UNSC అంటే? UNSC అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో సంస్కరణల కోసం ఈ మధ్యకాలంలో పిలిపించినటువంటి దేశ సమూహాలు ఏంటి అంటే G4 కంట్రీస్ సమూహం, అంటే G4 కంట్రీసు, అలాగే L69 కంట్రీసు. ఈ రెండు కంట్రీస్ కూడా, ఈ రెండు కంట్రీస్ సంబంధించినటువంటి గ్రూప్స్ కూడా ఈరోజు పిలిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు మనం UNSC గురించి కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. UNSC అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లేదా ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి. ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అంటే 15 మంది ప్రస్తుతం ఉన్నారు. అంటే 15 సభ్య దేశాలు సాధారణంగా ఉంటాయి. దీనిలో 5 పెర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 కంట్రీస్ అనేవి నాన్ పెర్మనెంట్ మెంబర్స్. అంటే శాశ్వత సభ్య దేశాలు 5, అశాశ్వత సభ్య దేశాలు అనేవి 10 కింద ప్రస్తుతం ఉన్నాయి. మొత్తం 15 దేశాలు దీనిలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దీనిలో అత్యధిక సార్లు అనేక ఎగ్జామ్స్లో ప్రశ్న వచ్చింది ఏంటి అని అంటే UNSCలో పెర్మనెంట్ మెంబర్స్ అయినటువంటి 5 దేశాలు ఏవి అనేది ప్రశ్న చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఆ 5 దేశాలు ఏంటంటే USA అంటే అమెరికా, అలాగే UK అంటే బ్రిటన్, అలాగే రష్యా, అలాగే ఫ్రాన్స్, అలాగే చైనా. USA, UK, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఈ 5 దేశాలు కూడా పెర్మనెంట్ మెంబర్స్గా, అంటే UNSC యొక్క పెర్మనెంట్ మెంబర్లుగా, అంటే శాశ్వత సభ్య దేశాల కింద ఉన్నాయి. ఇంకొక సభ్య దేశాలు ఏవి అంటే నాన్ పెర్మనెంట్, అంటే అశాశ్వత సభ్య దేశాలు. ఇవి మొత్తం 10 ఉంటాయన్నమాట. ఈ 10 దేశాలు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కొత్తవి ఎన్నిక కావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దాని మీద మరొక అంశం చెప్తాను. UNSC అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1945 అక్టోబర్ 24 అంటే యునైటెడ్ నేషన్స్ అనేది ఏర్పడింది కాబట్టి, దానిలో భాగమే కాబట్టి ఇది అదే రోజునాడు UNSC కూడా ఏర్పాటు అవడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మీకు నాన్ పర్మనెంట్ మెంబర్స్ గురించి చెప్పాను కదండి, 10 మంది. ఆ 10 నాన్ పర్మనెంట్ దేశాలని కూడా ఎవరు ఎంపిక చేస్తారు అంటే మన UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది ఎప్పటికప్పుడు ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ని ఎంపిక చేస్తూ ఉంటుందన్నమాట. దానిలో ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్ ద్వారా దీనికి మెంబర్స్ కింద ఎన్నికవుతూ ఉంటారన్నమాట. ఈ ఎన్నికైనటువంటి అశాశ్వత సభ్య దేశాలని వాళ్ళు సుమారుగా 2 సంవత్సరాల పాటు ఆ పదవిలో వాళ్ళు కొనసాగుతూ ఉంటారన్నమాట. ఇప్పటిదాకా మన భారతదేశం 8 సార్లు ఈ UNSCలో నాన్ పర్మనెంట్ మెంబర్ కింద ఎంపిక కావడం జరిగింది. ఆ పదవిని మన దేశం ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఉన్న పర్మనెంట్ మెంబర్స్కి నాన్ పర్మనెంట్ మెంబర్స్కి ఉన్నటువంటి తేడా ఒకసారి చెప్తాను చూడండి. సాధారణంగా UN చేసినటువంటి ఏదైనా ఒక తీర్మానాన్ని అడ్డుకోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంటుంది. దాన్ని వీటో అధికారం అంటారు, అంటే వీటో పవర్ అంటారు. ఆ వీటో పవర్ అనేది కేవలం పర్మనెంట్ మెంబర్స్కి మాత్రమే ఉందన్నమాట. చూడండి, UN చేసినటువంటి ఏదైనా తీర్మానాన్ని అడ్డుకోవడానికి ఏ దేశాలకి వీటో అధికారం కలిగి ఉంది అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరికి అంటే UNSCకి చెందినటువంటి శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే ఆ అధికారం కలిగి ఉంది. అది UNSC గురించి. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు G4 కంట్రీసు, L69 కంట్రీసు అంటే ఏంటో కూడా ఒకసారి చెప్తాను. G4 కంట్రీస్ అంటే గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అని అర్థం అనమాట. గ్రూప్ ఆఫ్ 4 కంట్రీస్ అంటే 4 దేశాలు కలిసి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యాయి. ఆ 4 దేశాలు ఏంటంటే 1 బ్రెజిల్, 2 జర్మనీ, 3 ఇండియా,
4 జపాన్. బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్. ఈ బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్ 4 కలిపి గ్రూప్ ఆఫ్ 4 లేదా G4 కంట్రీస్గా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎందుకు ఏర్పాటయ్యాయి? G4 కూటమి ఏర్పడడానికి ప్రధాన లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. ఆ లక్ష్యం ఏంటి అంటే యుఎన్ఎస్సిలో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో తమ శాశ్వత సభ్యత్వం పొందడం కోసం ఈ 4 సభ్య దేశాలు కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ 4 కలిపి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సభ్యత్వం పొందడం కోసం G4 కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట. ఈ G4 కూటమి అనేది మొట్టమొదటి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 2005లో ఏర్పాటు చేయబడింది. 2005 సంవత్సరంలో ఇది ఏర్పడడం జరిగిందనమాట. ఇది G4 గురించి. ఇప్పుడు మనం ఈ L69 గురించి మాట్లాడుకుందాం. L69 ఈ L69 గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుందండి, అందువల్ల జాగ్రత్త వినండి. ఈ L69 అనేది ఏ లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ మనకు వార్తల్లో L69 గురించి ఇచ్చాడు కాబట్టి L69 అనేది ఏ లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న రావచ్చు. L69 అనే కూటమి ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఎస్సిలో అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశాలు సముచితమైనటువంటి స్థానం పొందే విధంగా ప్రయత్నించడం అనే లక్ష్యంతో ఈ L69 అనే కంట్రీస్ అనేవి గ్రూప్ కింద ఫామ్ అయ్యాయి అన్నమాట. ఈ L69లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అనే ప్రశ్న రావచ్చు. సాధారణంగా L69 G4 అనగానే 4 దేశాలు అని మాట్లాడుకున్నాం. అలాగే L69 అంటే ఎన్ని దేశాలు ఉంటాయి అంటే 69 అనేస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు. L69 కూటమిలో కేవలం 32 కంట్రీలు మాత్రమే ఉన్నాయన్నమాట. 32 దేశాలు కలిపి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ఆఫ్రికా కాంటినెంట్ అంటే ఆఫ్రికా ఖండం నుంచి, ఆసియా ఖండం నుంచి, లాటిన్ అమెరికా నుంచి, కరేబియన్ నుంచి, పసిఫిక్ ప్రాంతం, పసిఫిక్లో ఉన్నటువంటి దీవులు ఇలాంటివన్నీ కలిపి మొత్తంగా 22 దేశాలు కలిసి L69 అనే గ్రూప్ ఫామ్ అయ్యాయి. 32 దేశాలు మాత్రమే ఉన్నటువంటి ఈ కూటమికి L69 అనే పేరు ఎలా వచ్చింది అనే సందేహం మనకు వస్తుంది. అది ఏంటి అని అంటే ఇంచుమించుగా 2007-8 సంవత్సరంలో అంటే 2007-8 ఆర్థిక సంవత్సరంలో ఈ 32 దేశాలు, నిజానికి 22 దేశాలే మొట్టమొదటి ఏర్పడాయి, దాని తర్వాత 10 జాయిన్ అవ్వడం వలన మొత్తం 32 ఉన్నాయి. ఈ 32 దేశాలు కలిపి యుఎన్ఎస్సిలో సంస్కరణల కొరకు చర్చలు ప్రారంభించే లక్ష్యంతో 2007-8లో ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు యుఎన్లో అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టాయి. ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంత అంటే L69. చూసారండి, ఆ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేటువంటి దేశాలన్నీ కలిపి L69 అనే పేరుతోనే ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యాయి అనమాట. ఓకేనండి, అర్థమైందండి. దీనికి L69 కూటమి ఎందుకు పెట్టారండి? సాధారణంగా L69 కూటమిలో కేవలం 32 దేశాలే ఉన్నాయి, 32 కంట్రీసే ఉన్నాయి. కానీ దానికి L69 ఎందుకు పెట్టారు పేరు అంటే 2007-8 సంవత్సరంలో యుఎన్ఎస్సిలో సంస్కరణల కోసం యుఎన్లో అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టబడింది. ఆ డాక్యుమెంట్ నెంబరు L69. ఆ L69 అనే డాక్యుమెంట్ నెంబర్తో పేరు మీదుగా దాన్ని ప్రవేశపెట్టినటువంటి 32 దేశాలు కలిపి ఆ L69 అనే కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఈరోజు మరో న్యూస్ పేపర్లో, ఇది హిందూ న్యూస్ పేపర్, ఇది హిందూ బ్యూరో, దీనిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది, చిన్న ఆర్టికల్. అది చాలా చిన్న ఆర్టికలే కానీ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ఏంటంటే ఇండియా ఎలక్టెడ్ టు గ్లోబ్ స్టీరింగ్ కమిటీ అనే ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇలా చిన్న ఆర్టికల్స్ కింద వస్తాయి మనకి, అందుకే ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ గ్లోబ్ స్టీరింగ్ కమిటీలో సభ్యదేశంగా ఇండియా అంటే భారతదేశం సెలెక్ట్ అయింది అనే దాన్ని చిన్న ఆర్టికల్ ఇచ్చాడనమాట. దానికి సంబంధించి భవిష్యత్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. గ్లోబ్ స్టీరింగ్ కమిటీలో నూతన సభ్యదేశంగా ఇటీవల ఏ దేశం ఎంపిక అయ్యింది అనే ప్రశ్న రావచ్చు. అది ఇండియా అంటే భారతదేశం. అసలు ఇంతకీ ఈ మధ్యకాలంలో భారతదేశం స్టీరింగ్ కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయినటువంటి గ్లోబ్ స్టీరింగ్ కమిటీ ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో కృషి చేస్తుంది అని అంటే కరప్షన్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే అవినీతికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా సహకారం పొందడం, అలాగే అవినీతి సంఘటనలు జరిగినప్పుడు ఆ అవినీతిని కూడుకున్నటువంటి ఆ ఆస్తుల్ని రికవరీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కృషి చేయడం కోసం ఈ గ్లోబ్ స్టీరింగ్ కమిటీ అనేది
పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్లోబ్ స్టీరింగ్ కమిటీకి మన ఇండియా అనేది కొత్త సభ్యదేశంగా ఎంపిక కావడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం గ్లోబ్ గురించి, దాని అవినీతి గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే అవినీతిని వ్యతిరేకించడం కోసం గ్లోబ్ అనేది ఏర్పడుతుంది, అది ఆ విధంగా కృషి చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. అయితే ఇండియాలో అవినీతి అంశాల మీద పరిశోధన చేసేటువంటి సంస్థలు ఏంటేంటి? ఒకటి సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, రెండోది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. ఓకే, ఈ విధంగా సివిసి అండ్ సిబిఐ అనే 2 సంస్థలు ఏర్పాటై ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో, గవర్నమెంట్ అఫీషియల్స్లో అవినీతి చేకూరితే, అవినీతికి పాల్పడితే అటువంటి ప్రభుత్వ అధికారుల మీద అవినీతి మీద విచారణ చేసే సంస్థని సివిసి అని పిలుస్తారనమాట. సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఎవరి సిఫార్సుల ప్రకారం ఏర్పాటు చేయబడింది అని చాలాసార్లు ప్రశ్న అడిగాడండి అనేక ఎగ్జామ్స్లో. ఆ కమిటీ పేరు ఏం పేరంటే సంతానం కమిటీ. సంతానం అనేటటువంటి ఒక ఆయన యొక్క నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ కాబట్టి దీన్ని సంతానం కమిటీ అంటారు. ఆ సంతానం కమిటీ యొక్క సిఫార్సులకు అనుగుణంగా మన భారతదేశంలో సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం పడింది. అయితే మొట్టమొదటి చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరున్నారు అంటే నిట్టూరు శ్రీనివాసరావు అని ఒక ఆయన అప్పటివల్ల పనిచేశారనమాట. నిట్టూరు శ్రీనివాసరావు గారు మొట్టమొదటి సివిసి అంటే చీఫ్ విజిలెన్స్ కమిషనర్. అయితే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఎవరు నియమిస్తారంటే మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు నియమిస్తూ ఉంటారన్నమాట. అయితే దీన్ని ప్రెసిడెంట్ నియామకం పొందడం కోసం ఇండియా ప్రైమ్ మినిస్టర్ అంటే మన ప్రధాని చైర్మన్ గాను, కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే లోక్సభలో ఎవరైతే అపోజిషన్ నాయకుడు ఉంటారో ఆ నాయకుడు ఉన్నటువంటి మొత్తం 3 ఉన్నటువంటి కమిటీ సిఫార్సు అనుగుణంగా రాష్ట్రపతి ఈ సివిసిని నియమిస్తుంటారు అన్నమాట. సాధారణంగా ఈ సివిసిలో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనరు, 2 విజిలెన్స్ కమిషనర్స్ అంటే మొత్తం 3 ఉంటారనమాట. అందులో హెడ్ ఆయన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరున్నారు అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు ప్రస్తుతం సివిసిగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అని ఆయన ప్రస్తుతం చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు. అలాగే విజిలెన్స్ కమిషనర్ల కింద ఎవరున్నారు అంటే అరవింద్ కుమార్ గారు, ఏఎస్ రాజీవ్ గారు